2025లో శని కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నాడు. అయితే ఈ మీనరాశి వారి యొక్క ప్రభావము మేషరాశి వారి మీద కూడా, అంటే శని ఈ మార్గంలో వెళ్ళడం వల్ల, ఈ సంచారం వల్ల మేషరాశి వారికి కూడా కొంచెం ఎక్కువ ప్రభావాలు కనిపించబోతున్నాయి. అయితే అసలు ఏలినాటి శని అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ఏలినాటి శని అనగా, లేదా అష్టమ శని, అర్ధాష్టమ శని, అసలు శని భగవానుడు అంటేనే చాలా భయపడుతూ ఉంటారు. భయాంతో పాటు ఏమేమి అయిపోతాయో అని ఆందోళన కూడా చెందుతారు. అయితే అసలు ఈ ఏలినాటి శని ఎందువల్ల వస్తుంది? ప్రతి ఒక్కరికి ఇది ఉంటుందా, లేదా అన్ని రాశుల వారికేనా, లేదా కొన్ని రాశుల వారికేనా అనే సందేహము ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. అయితే ఈ శనిదేవుడు 12వ ఇంట్లో లేదా తన సొంత రాశిలో సంచారం చేస్తున్నప్పుడు, లేదా మరి ఒకటి ఏదైనా రాశిలోకి 2వ ఇంట్లో ఉన్నప్పుడు, అంటే 2వ ఇల్లు అంటే 2వ స్థానంలో ఉన్నప్పుడు ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా కనపడుతుంటుంది. అయితే మన జ్యోతిష శాస్త్ర ప్రకారంగా శని భగవానుడు ఇచ్చేది కష్టాలు, నష్టాలు, పోరాటాలు, దురదృష్టాలు ఇలాగా ముడిపడి ఉంటుంది. అయితే ఇది ఎందుకు ఇస్తున్నాడు, శని భగవానుడే ఎందుకు ఇస్తాడు అని అంటే, శని భగవానుడు కర్మ ప్రదాత. ఒక వ్యక్తి తన గత జన్మలో చేసిన పాపాలు కానీ, యోగాలు కానీ, కర్మలు కానీ ఈ జన్మకు అది రావడంతో, అప్పుడు శని యొక్క మనం పుట్టిన సమయంలో, ఏ వ్యక్తి అయితే పుట్టే సమయంలో జన్మ రాశిలో అతను ఏ రాశిలో పుడతాడో ఆ లగ్నంలో, తరువాత జన్మించిన సమయంలో, తరువాత ఈ రాశి చక్రం గుండా తన ప్రయాణం చేసే సమయంలో వేద జ్యోతిష శాస్త్ర ప్రకారము ఇది సంభవిస్తుంది. అంటే శని ప్రభావము ఎక్కువగా సంభవిస్తుంది. అయితే ఈ శని ప్రభావము ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉంటుందా అంటే ఒకేలాగా ఉండదు. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, రాశిని బట్టి, లగ్నాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ శని భగవానుడే ఇంతటి కష్టాలను ఇస్తాడా అంటే లేదు. ప్రతి ఒక్క గ్రహము, రవి, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, రాహు, కేతువులు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి స్థాయిలో కష్టాలను ప్రతి మనిషికి ఇస్తాడు. అంటే ఇది ఒక మనిషికే కాదు, దేశానికి ఆర్థికంగాను రాజకీయంగాను కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చర్చించుకునేది ఏలినాటి శని ప్రభావంతో ఏ ఏ రాశులు ఎందుకు కష్టపడతారు, ఎందుకు ఇట్లాగా ఇబ్బంది పడుతున్నారు అంటే, శని మందగమనుడు కాబట్టి తన గమనము అంటే నడక చాలా తక్కువగా ఉంటుంది. అంటే చాలా స్లోగా నడుస్తుంటాడు. అదే రవిగ్రహము 1 నెల పాటు నడుస్తాడు. అదే చంద్రగ్రహము 2.5 రోజుల పాటు నడుస్తాడు. ఇక శనిగ్రహం దగ్గరికి వచ్చేటప్పటికి 2.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలోనూ నడుస్తూ ఉంటాడు. తన ప్రభావం దగ్గరకు వచ్చేటప్పటికి 7.5 సంవత్సరాలు ఒక రాశి మీద ఉన్నప్పుడు ఇది విభాగంగా చెంది మొదట తన షాడోని ఈ పట్టిన రాశి దగ్గర నుంచి ముందు 2.5 అంటే ముందు ఉన్న రాశికి 2.5 సంవత్సరాలు షేర్ చేస్తాడు. వెనక ఉన్న అంటే రాశికి 2.5 గ్రహాలు అంటే 2.5 సంవత్సరాలు పంచుతాడు. ఏ రాశిలో అయితే ఉంటున్నాడో ఆ రాశికి ప్రథమంగా 2.5 సంవత్సరాలు అన్నమాట. అంటే ముందు వెనక తను పట్టినది ఇలాగా 2.5 చొప్పున 7.5 సంవత్సరాల కాలము శని ఆయా రాశుల వారికి ఇబ్బంది పెడతాడు. అది ఇబ్బంది కాదు, ఆ జీవి చేసుకున్న ఆ మనిషి యొక్క కర్మను తుడిచే భగవంతుడు, కర్మ ప్రదాత యమధర్మరాజు నియమాలను ఎలాగైతే తీసుకుంటాడో శని భగవానుడు మనిషి యొక్క కర్మను తీసే భగవానుడు. కానీ అయితే ఇలాగా శని నడిచేటప్పుడు ఇప్పుడు మన ప్రస్తుత అంశము 2025లో మేషరాశి వారికి శని భగవానుడి యొక్క మొదటి దశ అంటే మొదటి 2.5 సంవత్సరాలు పట్టబోతోంది ఉగాది తర్వాత నుంచి. అది సమయం ఎప్పుడు అంటే జూలై 12వ తారీఖు నుంచి నవంబరు 27, 2025 వరకు పడుతూ మళ్ళా శని తిరోగమనంలో ఉంటుంది. తిరోగమనం అంటే వెనక్కి నడవడం అన్నమాట. ఇది ఎప్పుడు మళ్ళా మొదలవుతుంది? జూలై 12 మేషరాశిలో శని భగవానుడు ఉన్నప్పుడు
తిరోగమనంలోకి వెడతాడు. ఎప్పుడైతే తిరోగమనంలోకి వెళ్ళాడో తన సొంత స్థానంలో ఉన్నదానికన్నా తిరోగమనంలోకి వెళ్ళేటప్పుడు కొంత సులువుని, కొంత ఊరటని కలిగించే అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు మనం సమీక్షించుకోవాలి, ఏమని, మనకి ఎట్లా ఉండబోతోంది, మనకి మంచి జరుగుతోందా, చెడు జరుగుతోందా అనే అంశాలను ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మేషరాశిలో జరిగే సమయాలను నేను చాలా వివరంగా ఇవ్వబోతున్నాను. మేషరాశిలో ఉండేవారు అనగా అశ్విని, భరణి, కృత్తికా నక్షత్ర జాతకులు ఈ సమయాన్ని నోట్ చేసుకుని ఆ సమయంలో నేను చెప్పిన నియమాలను, పరిహారాలను, స్వామిని ఎలా పూజించాలి, ఏ తప్పులు చేయకూడదు, ఏ మంచి పనులు చెయ్యాలి అనేది వివరంగా మీకు తెలియజెప్పబోతున్నాను. అయితే మేషరాశిలో ఎప్పుడు ప్రవేశిస్తాడు అంటే కనుక మే 24, అంటే ఇంకా మనకి సమయం ఉంది. మే 24, 2025లో ప్రవేశం చేస్తాడు. అయితే అదే మేషరాశిలో శని మళ్ళా తిరోగమనం చేస్తాడు. తిరోగమనం అంటే తెలుసు కదా, మళ్ళీ వెనక్కి రావడము. అది ఎప్పుడు చేస్తాడు? డిసెంబర్ 5, 2025 సమయంలో చేస్తాడు. అంటే మే 24 నుంచి డిసెంబర్ 4వ తారీఖు వరకు ఈ సమయంలో శని భగవానుడు మేషరాశిలో ఉంటాడు. తరువాత మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడు? డిసెంబర్ 5లో మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మళ్ళా ఆ మీనరాశి నుంచి మళ్ళా వెనక్కి, అంటే మళ్ళా మేషరాశిలోకి ఎప్పుడు వస్తాడు అంటే జనవరి 6వ తారీఖు 2026 సంవత్సరంలో మళ్ళా తిరిగి మేషరాశిలోకి వస్తాడు. అయితే ఈ శని తిరిగి మళ్ళా మేషరాశిలోకి ప్రవేశించేది ప్రత్యక్షంగా అదే రాశిలో ఉంటాడు. అంటే ఇక తన స్థానము అదేదన్నమాట. అంటే మళ్ళా 2.5 సంవత్సరాల పాటు అక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. ఆ సమయం కూడా ప్రత్యక్షంగా ఉంటాడు. కాబట్టి ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 14, 2026 సమయం వరకు మేషరాశిలో ఉండబోతున్నాడు. అయితే మళ్ళా ఈ మేషరాశి నుంచి మళ్ళా ఎప్పుడు కదులుతాడు అంటే సమయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 12, 2028న మళ్ళా మేషరాశి నుంచి తను శాశ్వతంగా ఇంకొక రాశిలోకి అడుగు పెడుతున్నాడు. అయితే ఈ మీనరాశిలో స్థాన చలనం జరగటం వల్ల అశ్విని నక్షత్రం వారికి, అంటే ఇప్పుడు మీకు ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతోంది అనేది చాలా వివరంగా చెప్తాను. అశ్విని నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా వినండి. ఈ స్థాన చలనం వల్ల అశ్విని నక్షత్ర జాతకులకు మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అంటే మంచిగాను సగం ఉంటుంది, మరి ఒక సగము అశుభ ఫలితాలు, అంటే మిశ్రమంగా మంచి చెడు 2 ఇస్తాడు. అయితే కొన్ని విషయాల్లో అనుకూలత, మరికొన్ని విషయాలలో ప్రతికూలత ఎదురవుతుంది. మీరు ఈ నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మంచి జరిగితే నా ప్రజ్ఞ, చెడు జరిగితే దేవుడు చేశాడు అనేది కాదు. ఇక్కడ దేవుడు అనేది మనం ఏది చేసుకుంటామో దాన్ని ఇవ్వడానికి మాత్రమే ఉంటాడు. కర్మ చేసేది భగవంతుడు కాదు, కర్మ చేసేది మనిషి మాత్రమే. ఇది గుర్తెరిగి మీరు చేసిన మంచి ఫలానికి మంచి జరుగుతుంది. మీరు చెడు చేస్తే చెడునే తీసుకుంటాం, కానీ మంచి అవకాశం లేదు కదా. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తెరగాలి. అయితే ఈ అడ్డంకులు, ఆటంకాలు ఏర్పడినప్పుడు కొంతమంది కనుక ఆటంకాలు ఏర్పడినప్పుడు పట్టుదలతో పర్వాలేదు నేను చెయ్యగలను అని కాన్ఫిడెన్స్ పెంచుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. దీంతోపాటు అశ్విని నక్షత్రం వారికి మీనరాశిలో శని మారేటప్పుడు ఎలాంటి ప్రభావాలు ఇస్తాడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఇస్తాడు. రెండోది, వ్యాపారస్తులకు వ్యాపారంలో విశేషమైన లాభాలు ఇస్తాడు. దాంతోపాటు కొత్త విషయాలు నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, లేదా విద్యార్థులు కానీ, ఎవరైనా కొత్తగా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి చక్కని అవకాశం శని భగవానుడు ఇస్తున్నాడు. దీంతోపాటు గొప్ప గొప్ప పరిచయాలు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్తోనూ, పెద్ద పెద్ద వ్యక్తులతో మనకి పరిచయాలను ఏర్పాటు చేస్తాడు. ఆ పరిచయాలను మీరు సద్వినియోగం చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే మీరు ఏదైనా పని ప్రారంభించినా, ఏదైనా పనిని విజయం సాధించాలనుకున్నా కానీ ఈ సమయం చాలా చక్కని సమయము. అస్సలు వృధా చేసుకోకండి. కొత్తగా ఏదైనా వాహనాలు కొనుక్కోవాలన్నా, వ్యాపారాలు ప్రారంభించాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా, కొత్త కోర్సుల్లో విద్యార్థులు జాయిన్ అవ్వాలన్నా,
ఇలాగ వివాహం కోసం ప్రయత్నం చేసినా, సంతానం కోసం ప్రయత్నం చేసినా, మీరు ఏ మంచి ప్రయత్నం చేసినా దానికి ఇది అత్యంత అనుకూలమైన సమయము. అసలు వృధా చేసుకోకండి. శని భగవానుడు ఇచ్చే ఫలితాలను తప్పనిసరిగా పొందే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆటంకాలు ఏమిస్తాడు అంటే కనుక శత్రువుల నుండి ఇబ్బందులు ఇస్తాడు. శత్రువులు ఇచ్చేది ఇబ్బంది కదా. అయితే అనారోగ్య సమస్యలు ఇస్తాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మంచి జరిగినప్పుడు పొంగిపోవద్దు, చెడు జరిగినప్పుడు కుంగిపోవద్దు. దీంతో ఆటంకాలు, శత్రువుల వల్ల ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కూడా కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ప్రయాణాల్లో ఇబ్బందులు, ఆటంకాలు, విఘ్నాలు కలిగే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా, అది గృహ నిర్మాణం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏది కొత్తగా స్టార్ట్ చేయాలన్నా అడ్డంకులు కూడా కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఇవి ముందుగా మీకు తెలుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సమయాల్ని నోట్ చేసుకుని ఆ సమయంలో మీరు జాగ్రత్త పడండి. జ్యోతిష్యం ఎప్పుడు జాగ్రత్త పడమని చెప్పే చీకటిలో నడిచేటప్పుడు టార్చ్ లైట్ లాంటిది. తన్నుకుని పడిపోకుండా మనకు ముందుగా చెప్తుంది కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే శని దోష ఇప్పుడు ఆటంకాలకు మనం ఏదైనా పరిష్కారం చూసుకోవాలి కదా. ఆ శని భగవానుడు ఇచ్చే ఆటంకాలకు పరిష్కారాలు వీలైనన్ని సార్లు శని మంత్రాలు జపించుకోండి. నాకు కుదరదు, నాకు అవ్వదు, నాకు టైం లేదు అంటే అది మీ ఇష్టము. కానీ ఎవరి సమస్యకు వారే పరిష్కారం చూడాలి కదా. శని మంత్రాలు తప్పనిసరిగా చదవండి. ఆ మంత్రాలు ఏమిటో కూడా నేను ఇస్తాను. అయితే శనివారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండే ప్రయత్నం చేసుకోండి. దానితో పాటు దానాలు అత్యంత ఇంపార్టెంట్. ఎవరికైనా సరే ఇచ్చుకునే కొద్దీ వస్తుంది అంటారు. మీరు ఎంతసేపు దాచుకోవడము, మూట కట్టుకోవడమే చేసుకుంటే మీ పాపాలు మీ దగ్గరే ఉండిపోతాయి, మీ కర్మలు కూడా మీ దగ్గరే ఉండిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దానానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దానం చెయ్యాలన్న ఆలోచన పెంచుకోండి. దీంతో పాటు ఏం చేయాలి, శని చాలీసా అని ఉంటుంది. చిన్నపిల్లలు అనగా 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు లేదా 19 సంవత్సరాల కాలంలో ఉన్నవాళ్ళు పిప్పలాదకృత శని స్తోత్రాన్ని తప్పనిసరిగా పారాయణ చేయడం నేర్చుకోండి. మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు వినే ప్రయత్నం చేస్తే కనుక శని దోషాల నుంచి తప్పించుకుంటారు. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, చిన్న పిల్లలు అంటే 10 లోపు పిల్లలకు శని యొక్క బాధలు ఉండవు. 10 తర్వాత నుంచి శని దోషాలు ప్రారంభమవుతాయి. కాబట్టి 11వ ఏడు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పిప్పలాదకృత శని స్తోత్రాన్ని చదవండి. శని చాలీసాను చదువుకోండి. దీంతో పాటు శని భగవానుణ్ణి అణిచిపెట్టే దైవం ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క హనుమంతుడు తప్ప ఇంకా ఎవరూ చేయలేని పరిస్థితి. తర్వాత స్థానము శివుడు. హనుమంతుడికి శివుడికి మాత్రమే శని భగవానుడు లొంగుతాడు. అది ఈ సమయంలో శని భగవానుడితో పాటుగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యడము, ప్రదక్షిణాలు చెయ్యడము, హనుమాన్ చాలీసాను చదవడము, సుందరకాండ పారాయణ చెయ్యడము, ఇలాంటివి కనుక చేసినట్టయితే కనుక శని భగవానుడి యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు. తీవ్రత ఎలా తగ్గుతుంది అని మీకు సందేహం రావచ్చు. ఇప్పుడు ఎండలో నడుస్తున్న వాళ్ళు, మండుటెండలో నడుస్తున్న వాళ్లకు కొంచెం సమయమైనా మనకి నీడ కావాలి అని అనిపిస్తుంది. ఆ నీడలోకి వెళ్ళంగానే ఎలా ఉపశమనం పొందుతామో ఈ శని భగవానుడి యొక్క తీక్షత నుంచి, ఆటంకాల నుంచి, బాధ నుంచి ఈ శని చాలీసాలు చదవడము, హనుమంతుడిని ప్రార్థన చేయడము, ఇలాంటివన్నీ ఉపశమనం కలిగి తీవ్రతను తగ్గించేందుకు ఇది మనకు అందించిన ఋషులు కానీ మన జ్యోతిష శాస్త్రం కానీ అందించిన పరిహారాలు. తరువాత నల్లని వస్త్రాలు ఎక్కువ శాతము ఈ శని భగవానుడి యొక్క దశలో ఉన్నవాళ్ళు నలుపు వర్ణం కానీ నీలి వర్ణం కానీ దుస్తులు కనుక ధరించినట్టయితే కొంత ఉపశమనం కలుగుతుంది. శని భగవానుడికి ఇష్టమైన పనులు చేస్తే కనుక దాన్ని అంటే కర్మను తగ్గించే ప్రయత్నం చేస్తాడు.
కర్మను పూర్తిగా నాశనం చేయడు, తగ్గిస్తాడు బాధని. మనకు ఒక సామెత కూడా ఉంది, గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్ళొద్దు అంటుంటారు పెద్దలు. అంటే ఇదన్నమాట, గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్ళడం. మనం ఏమీ చెయ్యము, శని భగవానుడు తగ్గించేయాలి అంటే తీవ్రత పెరుగుతుందే కానీ తగ్గే ప్రయత్నం ఉండదు. మరి ఇక్కడ చిన్న విన్నపం చేయాలి. శని భగవాను ప్రార్థించేటప్పుడు భయంతో ప్రార్థించకండి. అందరి గ్రహాల్లా కూడా ఆయన కూడా ఒక చల్లని అనుగ్రహం ఇచ్చే గ్రహమే కానీ తీవ్రతని ఇచ్చే గ్రహం కాదు. మన పర్సెప్షను, మన ఇంట్యూషన్ అలా ఉంటుంది. శని అనగానే భయపడతాము, కానీ భయం కాకుండా భక్తితో ప్రేమతో ఆ స్వామిని ఆరాధించండి. ఆయుష్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, దానితో పాటు రాజ మార్గాన్ని చూపిస్తాడు, రాజయోగాన్ని ఇస్తాడు. శని భగవానుడు ఇవ్వంది ఏదీ లేదు, కానీ మీరు ప్రార్థించే తీరులోనే ఉంటుంది. ఈ సమయంలో నల్లని వస్త్రాలు, నీలిరంగు వస్త్రాలను తప్పనిసరిగా ధరించండి. అయితే దానాలలో ఏ దానాలు ఇవ్వాలి అంటే కనుక ఇనుముని దానంగా ఇవ్వండి, నల్ల మినుములు, నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. దీనితో పాటు నీటి కుండను, ఇది ఎలాగా మనకి వేసంకాలం సమయం కదా, నీరుని ఎక్కువగా దానం చేసే ప్రయత్నం చేసుకోండి. చల్లని కుండ, నీటి కుండను నీళ్లు నింపి దానంగా ఇవ్వండి. దీనితో పాటు నల్లని గొడుగులను కూడా దానంగా ఇవ్వండి. ఆ శని భగవానుడు విశేషంగా అనుగ్రహిస్తాడు. అయితే దీనితో పాటు ఇంకా ఏం చెయ్యొచ్చు అంటే కనుక చిన్నపిల్లలకు యథాశక్తి, పెద్దగా కాకపోయినా మీ శక్తిని బట్టి స్వామివారి పేరు తలుచుకొని బీదలకు, పేదవాళ్లకు, గుడి దగ్గర ఉన్న వాళ్లకు, చిన్నపిల్లలకు మీరు తోచినట్టుగా దానం ఇవ్వండి. ఇక్కడ మరొక విషయం చెప్పాలి. దానం అంటే ఇచ్చేసి వదిలించుకోవడం కాదు, దానితో పాటు ద్రవ్యం అనగా డబ్బు, మీ యొక్క కర్మను వాళ్ళు తీసుకుంటున్నందుకు గాను మీరు ధనాన్ని కూడా యథాశక్తి దానంగా ఇవ్వండి. ఇవి శని భగవానుణ్ణి తృప్తిపరిచేందుకు చేయవలసిన పనులు. అయితే అశ్విని నక్షత్రం వారు శని ప్రభావం నుంచి బయటపడడానికి వీటన్నిటితో పాటు ఆ శని భగవానుడు చూసే మరొక విషయం ఏంటంటే ఓర్పుని పరీక్షిస్తాడు, పట్టుదలను పరీక్షిస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఓర్పుగా పట్టుదలతో కార్యాన్ని చేసుకుంటాడో ఆయన తప్పకుండా సరెండర్ అవుతాడు. అంటే సంతోషించి మీ యొక్క పనితనాన్ని, అంటే శ్రమను తగ్గించే ప్రయత్నం చేస్తాడు. దానితో పాటు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ధైర్యంగా నిలబడే ప్రయత్నం చేయండి. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను, ఆత్మహత్య చేసుకుంటాను, అప్పులు ఎక్కువ చేసేసాను, తీర్చను, ఐపీ పెట్టేస్తాను, లేదా అంటే ఉరి వేసుకుని చనిపోతాను, ఇవి మార్గాలు కాదు. దీనివల్ల మీకు మరింత ఎక్కువ అవుతుందే తప్ప తట్టుకుని నిలబడితే అష్టైశ్వర్యాలు ఇస్తాడు ఆ భగవానుడు. తట్టుకునే ప్రయత్నం మీరు చేయండి, సంకల్పం చేసుకోండి. శని భగవానుడి ఏలినాటి శని వచ్చింది, ఇంకా నేను ఇది చేసేయాలి అని అధైర్యపడే ప్రయత్నం ఏ ప్రేక్షకులు చెయ్యకండి. తర్వాత దీంతో పాటు మీరు ఎవరైతే మీ ఇంట్లో పెద్దలు ఉంటారో, చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళని గౌరవించే ప్రయత్నం చేయండి. తర్వాత మీ కింది స్థాయి వాళ్ళని, పని మనుషులు కానీ, మీ కింది స్థాయి ఉద్యోగస్తులను కానీ, అంటే 4th క్లాసు అంటే ఆటో డ్రైవర్సు, లేదా అంటే పనివాళ్ళు, వాళ్ళనందరినీ గౌరవించండి. ఎందుకంటే శని భగవానుడు ఎప్పుడు ఎదుటి వ్యక్తిని గౌరవిస్తే అంత ఇష్టపడతాడు. ఎందుకంటే మన కర్మ కూడా అక్కడే ఉంటుంది, మనం ఏది చేస్తామో తిరిగి అదే వస్తుంది. ఎదుటి మనిషిని గౌరవించండి. ఈ చిన్నవన్నీ చేసుకుంటే కనుక అందరూ చెయ్యాలి. అందరితో కన్నా ఎక్కువగా మేషరాశి వారు, అశ్విని నక్షత్రం, అశ్విని, భరణి, కృత్తిక, ఈ 3 నక్షత్రాల్లో ఉన్నవారు తప్పనిసరిగా ఈ సమయంలో ఈ ప్రయత్నాలు చేసుకోవాలి. మేషరాశిలో భరణి నక్షత్రము, ఈ నక్షత్రంలో శని భగవానుడు మీ యొక్క కర్మగృహంలో అంటే కర్మస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఉద్యోగంలో మీకు, అంటే ఉద్యోగస్తులైతే చిన్న మార్పులు, స్థానచలనాలు జరిగే అవకాశం ఉంది. ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా భరించే అవకాశం కూడా ఉంటుంది. దీంతోపాటు మీ వ్యక్తిగత వృత్తిలో కొంచెం మెరుగుదనం అనేది కనిపిస్తుంది. గతంలో మీరు ఏదైనా ఒడిదుడుకులు కానీ లేదా ఇబ్బందులు కానీ పడి ఉంటే ఈ భరణి నక్షత్రం వారికి ఈ సమయంలో, అంటే శని భగవానుడు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు, మంచి ఫలితాలు ఇస్తాడు, చెడు ఇస్తాడు. అయితే దానిలో భాగంగా ఇప్పుడు వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే భరణి నక్షత్రం వారు మీనరాశిలో శని సంచారంలో కొన్ని సవాళ్ళు, ఛాలెంజెస్ని ఎదుర్కొంటారు.
అయితే ఆ ఛాలెంజెస్ ఒక్కొక్క రంగంలో ఉండేవారికి ఎలా ఉండబోతోంది తెలుసుకుందాము. ముందుగా ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే మీకు ఉద్యోగంలో మార్పులు, ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి శని భగవానుడు ఎలాంటి ఆటంకాలు కలిగిస్తున్నాడు అంటే, ఉద్యోగస్తులకు స్థాన చలనాలు ఇవ్వడము, ప్రమోషన్స్ వచ్చేవి ఆగిపోవడము, తర్వాత ఏరియర్స్ అడ్డుకుండడము, మానసిక ఒత్తిడి, మానసిక అశాంతి, మీ సహోద్యోగులు, మీ పై అధికారులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతుంది. దీంతోపాటు మీరు చేసే పనుల్లో కొంత నెగ్లిజెన్స్తోనూ, అంటే మీ కొంత స్వయంకృతాపరాధము, మరికొంత మీ గ్రహ ప్రభావము అవుతుంది. గ్రహ ప్రభావాన్ని మార్చుకోలేనప్పటికీ శని ప్రభావాన్ని, అంటే మీ యొక్క స్వయంకృత అపరాధాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. అంటే ఇర్రెగ్యులర్గా మీ పనులు అంటే టైంకి మీ పనులు చేయలేకపోవడము, ఇర్రెగ్యులర్గా మీ వృత్తి వ్యాపారాలకు అటెండ్ అవ్వడము, నెగ్లిజెన్సు, తర్వాత నిర్లక్ష్య ధోరణి, ఇలాంటివి కొన్ని మీరు స్వయంకృతంగా చేసుకునే తప్పిదాల వల్ల కొంత మీకు ఆటంకాలు, బాధలు, ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. తర్వాత వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక మీ వ్యాపారంలో మీ అంటే కాంపిటీటర్స్ అంటాం కదా, మీ ఎదురుకుండా ఉన్న వ్యాపారులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడము, మీ వ్యాపారం నడవకుండా చేయటము, మీ ఉద్యోగస్తులను వారు తీసుకునే ప్రయత్నం చేయడము, దీనితో పాటు మీకు వచ్చే అవకాశాలు వారు తీసుకోవడము, మీరు బై మిస్టేక్, అంటే తెలిసి కానీ తెలియక కానీ మీరు ఆ అవకాశాలను మీ వ్యాపార స్థలంలో కానీ లేదా మీరు తీసుకోబోయే నిర్ణయాలలో కానీ కొంత తప్పిదాలు జరిగి ఆ ఇంపాక్ట్ మీ వ్యాపారానికి తగిలే అవకాశం కనబడుతోంది. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. పెట్టుబడులు పెట్టడానికి లేదా అంటే విస్తరణ చేసుకోవడానికి చాలా ఆలోచించి మీ శ్రేయోభిలాషుల యొక్క నిర్ణయాలు తీసుకుని కనుక చేసినట్టయితే కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ శని ప్రభావానికి మనం చేయవలసిన పరిహారాలు అవి నేను తప్పకుండా వివరిస్తాను. మీరు చేయవలసిన పని మాత్రము జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని నడుపుకునే ప్రయత్నం చేయండి. ఎవరి మాటలు మీరు వినకుండా మీకు తోచినది, దీంతో పాటు మీ శ్రేయోభిలాషుల యొక్క సలహాలు తీసుకుని తప్పనిసరిగా ముందడుగు వేయండి. అయితే ఆరోగ్యం చూసినట్టయితే ఎలా ఉండబోతోంది అంటే కనుక చాలా అనారోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే విపరీతమైన అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అది టాప్ టు బాటము, అంటే తల నుంచి పాదాల వరకు కూడా ప్రతి భాగంలోనూ మీకు అనారోగ్య సూచనలు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. మరి ప్రతికూల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఈ శని సంచారం వల్ల మీకు కొన్ని ఆలస్యం అవ్వడము, మీరు ఏ పని తలపెట్టినా పోస్ట్ పోన్ అవ్వడమో, ఆలస్యం అవ్వడమో, విఘ్నం కలగడమో, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బంధుమిత్రులతో గొడవలు వస్తూ ఉంటాయి, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. దీంతోపాటు మీరు ఇష్టపడ్డ వాళ్ళు కూడా మిమ్మల్ని చీ అనే అవకాశము, మిమ్మల్ని దూరం పెట్టే అవకాశము కనపడుతోంది. సంయమనం పాటించండి. అది వాళ్ళ తప్పు కాదు, మీ తప్పే కాబట్టి సంయమనం పాటించుకోండి. వాళ్ళ మీద తిరగబడ్డము అలాంటి పనులు ఈ శని సంచారంలో చేస్తే కనుక మరిన్ని తీవ్రమైన పరిణామాలు మీరు అనుభవించవలసి వస్తుంది. ఒక దగ్గర 10 అనుభవించాల్సి వస్తుంది, ఒక తప్పుకి 10 బాధలు పడాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. తర్వాత మరి మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సరే, సవాళ్ళు చూశారు, అనారోగ్యాలు చూశారు, మరి మీరు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా. అంటే బంధువులతోనూ మిత్రులతోనూ మాటను జాగ్రత్తగా వాడుకోండి. అగ్రెసివ్ నేచరు, వాళ్ళు ఏదో అన్నారని మీరు 10 అనేస్తే పూర్తిగా తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది మన తప్పే కదా, సరే సర్దుకుందాము అనే సర్దుబాటు ధోరణిని కనుక ఇటు కుటుంబంలోనూ బంధువుల్లోనూ మిత్రుల్లోనూ కనుక మీరు పెంచుకున్నట్టయితే కొంత మీకు బలం కలిగే అవకాశం ఉంది. దీంతోపాటు పని వెనక్కి వెళుతోంది కదా అని మీరు వెనక్కి వెళ్ళిపోతే ఆ పని ఎప్పటికీ జరగదు. ఆ పనిని మీరు ముందుకు వెళ్ళి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తేనే తప్ప, పని మీద శ్రద్ధ పెడితేనే తప్ప మీకు ముందుకు వెళ్ళే అవకాశం లేదు. జాగ్రత్తలు తప్పనిసరిగా ఈ సమయంలో తీసుకోండి. అయితే మీరు చేయవలసిన ప్రప్రథమైన పని కోపాన్ని, ఆవేశాన్ని అణుచుకోండి. మీకు నోటి
దురుసుతనం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు పనిచేసే చోట కానీ లేదా అంటే మీ ఇంట్లో కానీ ప్రతి ఒక్కళ్ళ మీద నోటిని దురుసుగా వాడడం వల్ల అది మీకు నష్టం అవుతుంది కానీ ఎదుటివాడికి ఏమాత్రము నష్టం ఉండదు. కొంత మీరు చేసుకున్న తప్పులు, కొంత శని భగవానుడు ఇచ్చే తప్పులు కాబట్టి ఆ తప్పులు, భగవంతుడు ఇచ్చిన తప్పుల్ని మీరు ఒప్పులుగా మార్చుకొని మీ యొక్క క్రమశిక్షణ జీవితాన్ని కనుక అలవాటు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఇక కుటుంబం దగ్గరికి వచ్చినట్టయితే కనుక మీరు ఎక్కువగా భార్య సంపాదన మీద, భార్య మీద ఆధారపడిపోవడము, లేదా ఎదుటి వ్యక్తుల మీద, అన్నదమ్ముల మీద, తల్లిదండ్రుల మీద మీరు ఎదిగినా కానీ మీరు వాళ్ళ మీదే ఆధారపడిపోవడం వల్ల దానివల్ల కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎటుతిరిగి ఎటొచ్చి మీరు చేతకాని వారిగా మీ కుటుంబంలోనూ, మీ బంధువుల్లోనూ, మీ ఫ్రెండ్స్లోనూ కూడా చేతకాని వాడు అన్న ముద్ర తెచ్చుకునే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా సంయమనంతో మీరు ఉండవలసిన సమయం ఇది. అయితే మీకు భార్య వల్ల కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ ఆవిడ మీద ఆధారపడిపోకండి. ఆవిడ వల్ల కలిసి రావడం వేరు, మీరు పూర్తిగా ఆవిడ మీద ఆధారపడడం వేరు. ఆ ఆధారపడే తత్వాన్ని మీరు చాలా తగ్గించుకుంటే మంచిది. అయితే వీరికి ఎక్కువగా స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంది. ఏ భరణి నక్షత్రంలో ఉన్న వాళ్ళని ఎవరిని చూసుకున్నా సరే మొదటగా కానీ లేకపోతే రెండో సంతానం కానీ మూడో సంతానం కానీ స్త్రీయే కంపల్సరీగా మీకు ఉంటుంది. దాంతోపాటు మీరు స్త్రీ సంతానం మీద ఎక్కువ మక్కువ కలిగి ఉంటారు, ప్రేమను కూడా కలిగి ఉంటారు. భరణి నక్షత్రంలో ముఖ్యంగా 4వ పాదంలో కుజుడు ఉంటాడు కాబట్టి ఈ కుజుడు వ్యక్తిత్వాన్ని ఒక విలక్షణమైన పద్ధతిలోకి తీసుకువెళ్తాడు. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజ ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. నేను ఇంతే, నా యాటిట్యూడ్ ఇంతే, నన్నెవరు ఏమీ చేయలేరు, ఈ ధోరణికి వెళ్తే నష్టపోయేది మీరే. జాగ్రత్తలు తీసుకోండి. అయితే భరణి నక్షత్రం గురించి మరికొన్ని విశేషాలు ఏంటంటే, ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి కొంచెం భోగలాలసలను, పరస్త్రీ వ్యామోహాలు ఎక్కువగా ఉంటాయి, తగ్గించుకోండి. భరణి నక్షత్రంలో నవాంశ వివరాలు కూడా మీకు ఇస్తున్నాను. మొదటి పాదం మేషరాశికి చెందుతుంది. భరణి నక్షత్రంలో 2వ పాదం కన్యారాశికి, 3వ పాదం మళ్ళా తిరిగి మేషరాశికి, 4వ పాదం వృశ్చిక రాశికి చెందుతుంది. అయితే ఈ భరణి నక్షత్రంలో మేషరాశి అనగా 1వ పాదంలో పుట్టిన వాళ్లకు సూర్యుడు మేషరాశిలో సంచారం చేసే సమయంలో మాత్రమే వీరికి విశేషంగా కలిసి వస్తుంది. మిగతా సమయంలో అంటే 1వ పాదం వారికి, 3వ పాదం వారికి ఎప్పుడైతే సూర్యుడు మీ రాశిలో సంచారం చేసినప్పుడు మాత్రమే మీకు బాగా కలిసి వస్తుంది. అది ఎప్పుడెప్పుడు అంటే సూర్యుడి గమనము ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. మొదటి నెల మేషరాశి అంటే ఇప్పుడు మనకి జరుగుతున్న సమయం అనమాట. ఏప్రిల్ 14 నుంచి మే 23 వరకు సూర్యుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మేషరాశిలో 1వ పాదంలో ఉన్నవారు, 3వ పాదంలో ఉన్నవారికి ఎంత శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ రవి అనుగ్రహం వల్ల మీరు దాన్ని దాటేస్తారు. ఎప్పుడెప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడెప్పుడు మేషరాశిలోకి సూర్యుడు వస్తాడో అప్పుడు మీకు ఉజ్వలంగా భవిష్యత్తు ఉంటుంటుంది. తర్వాత మీకు కలిసి వచ్చే తారలు, వాటి యొక్క ఫలితాలను కూడా చెప్తున్నాను, నోట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీది జన్మతారలో ఉన్నప్పుడు భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ ఈ తారలు ఆ సమయంలో మీకు ఎక్కువగా అంటే ఈ నక్షత్రం వచ్చినప్పుడు మీ సొంత నక్షత్రము, పూర్వ ఫల్గుణి నక్షత్రం వచ్చినప్పుడు, పూర్వాషాఢ నక్షత్రం వచ్చినప్పుడు కనుక మీరు క్యాలెండర్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. మీరు గమనించుకునే ఉంటారు, ఒక్కొక్క రోజు మనకి చాలా అలసట అయిపోతుంది, చాలా శ్రమ పడుతున్నాము అని అనుకుంటారు. అది మనకి తెలియకుండా ఇండైరెక్ట్గా ఇది ఆంతర్యం అన్నమాట. ఆ నక్షత్ర జాతకులకు ఆ నక్షత్రంలో ఆయా నక్షత్రాల్లో విపరీతమైన శ్రమను పొందుతూ ఉంటారు. తరువాత తార మీకు సంపదని ఇచ్చే తారలు చూద్దాం. శరీర శ్రమని ఇచ్చే తారలు ఇవి. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే మీకు సంపదలు ఇచ్చే తారలు కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ అంటే ఉత్తరాత్రేయ ద్వయము అంటారు. ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ,
కృత్తికా నక్షత్రము. ఈ సమయంలో కనుక మీరు ఏ పనులు చేసుకున్నా విశేషమైన ధనలాభము. ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, లేదా వ్యవసాయదారులకు కానీ, ఈ రాశిలో ఉండే, ఈ నక్షత్రంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఈ నక్షత్రాలను చూసుకుని ఏ పని ప్రారంభించినా మీకు విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఇది మీ లైఫ్ టైం అంతా, ఈ శని ప్రభావము, కుజ ప్రభావమే కాకుండా మీ లైఫ్ టైం అంతా ఈ నక్షత్రాలు మీకు విశేషంగా కలిసి వస్తాయి. అయితే విపత్తార అంటే మీరు ఏ పని తలపెట్టినా కార్యహాని, ఆటంకాలు, చెడు అవ్వడము, ప్రమాదాలు జరగడము, ఇలాంటివన్నీ జరిగే నక్షత్రాలు ఏంటంటే రోహిణి, హస్త, శ్రవణము. ఈ 3 నక్షత్రాలు గుర్తుపెట్టుకొని ఈ సమయంలో మీరు ఏ పని చెయ్యకండి, పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మళ్ళా సంపత్తారలు ఇచ్చే నక్షత్రాలు కూడా ఇందాకటి 3, మరి ఒక 3 నక్షత్రాలు కూడా మీకు సంపత్తారని ఇస్తాయి. అవి ఏంటి అంటే మృగశిర, చిత్త, ధనిష్ట. ఇందాక చెప్పిన 3, ఈ 3 కూడా మీకు ధనాన్ని విశేషంగా ఇచ్చే అవకాశం కనబడుతోంది. అయితే దీంతో పాటు మీకు క్షేమాన్ని కూడా ఇస్తాయి. ముందు 3 నక్షత్రాలు ధనాన్ని ఇస్తే ఈ 3 నక్షత్రాలు మీరు క్షేమంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. అయితే మీకు పడని నక్షత్రాలు ప్రయత్నభంగాలు, కార్యహాని, ఆటంకాలు ఇచ్చే నక్షత్రాలు ఏంటంటే ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఈ సమయంలో మీరు ఏ పని చెయ్యకండి. అయితే మీరు సాధన తార అంటే శుభాలు జరిగేది, కార్యసిద్ధి అయ్యేది, మీరు అనుకున్న పనులు జరిగేది పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. ఈ నక్షత్రాలు చూసుకుని అంటే క్యాలెండర్లో మీరు ఏ పని చేయబోతున్నారు అనేది ఈ నక్షత్రాలు చూసుకుని ఆ పని చేసినట్టయితే కనుక విశేషమైన శుభాలు జరగడము, కార్యసిద్ధి జరగడము జరుగుతుంది. తరువాత నైసంతార అంటే పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడము, కోర్టు కేసుల్లో ఇరుక్కోవడము, రక్తం కళ్ళ చూడడము, ప్రమాదాలు జరగడము, యాక్సిడెంట్లు జరగడము, ఇవన్నీ నైసంతారలోకి వస్తాయి. అది మీరు జాగ్రత్తగా చూసుకుని ఆ బయటకు వెళ్ళే పనులు ఏమైనా ఉంటే కనుక ఈ సమయంలో చేసుకోకండి. అవి ఏంటంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. మొదటి 2 ఉత్తరాలు మీకు కలిసి వస్తాయి. ఈ లాస్ట్లో వచ్చే ఉత్తరాభాద్ర మీకు అస్సలు కలిసి రాదు. రాజదండన, కేసులు ఇరుక్కోవడము, పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడము, జైలుకి వెళ్ళడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తరువాత మీకు కలిసి వచ్చేవి అంటే మీకు సుఖాన్ని ఇచ్చేవి, భోగభాగ్యాలను ఇచ్చే నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఇవి మీకు సుఖాన్ని కలిగిస్తాయి. మిత్రతారలు అంటే సుఖంతో పాటు లాభాలను కూడా ఇచ్చేది, వ్యాపారస్తులకు వాళ్ళకి చెప్పేది అశ్విని, మఖ, మూల. ఈ 3 నక్షత్రాలు చూసుకొని మీరు ఏ పని చేసినా లాభానికి సంబంధించి, ధనానికి సంబంధించి ఏ పని చేసినా కానీ రావడమే కానీ పోయేది ఉండదన్నమాట. అయితే దీంతోపాటు మీ యొక్క గుణగణాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కుజుడు అధిపతిగా ఉన్నవాళ్ళు చాలా అందంగా ఉంటారు. మానవ నక్షత్రం కలిగిన వాళ్ళు అంటే ఇది దైవ నక్షత్రము, రాక్షస గణము లేదా మానుష్య గణము అనేవి ఉంటాయి కదా. కుజుడు ఎప్పుడైతే మీ నక్షత్రంలో ఈ పాదంలో ఉన్నాడో వాళ్ళు మనుష్య గణం కింద లెక్కకొస్తారు. వారు ఎలా ఉంటారంటే ఎక్కువ పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇస్తారు. పరిస్థితులు తమకు అనుగుణంగా మార్చుకుంటారు. ఎంతటి నెగిటివ్ పరిస్థితులున్నా వాటిని మీకు అనుకూలంగా మార్చుకుంటారు. దీంతోపాటు మీ అభిప్రాయాలు కూడా క్షణక్షణం మార్చేస్తూ ఉంటారు. కాసేపు అవునంటారు, కాసేపు కాదంటారు, కాసేపు మంచి అంటారు, కాసేపు చెడు అంటారు. అంటే ఒక వ్యక్తి మీద కానీ పరిస్థితి మీద కానీ మీ అభిప్రాయాలు భిన్నంగా మారిపోతుంటాయి. అంటే మీరు నమ్మదగిన వ్యక్తి కాదు అన్నమాట. అయితే ఎదుటివారిని ఎంత గౌరవంగా పొగుడుతారో ఎదురుగా కనపడినప్పుడు మళ్ళా అదే వ్యక్తిని వారి వెనకాల అంత నీచంగా తిట్టే మనస్తత్వం కూడా మీకు కనబడుతోంది. స్వార్థము చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా మీకేమి లాభం అన్నట్టే చూస్తారు తప్ప లాభం లేకపోతే ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వెయ్యరు. విపరీతమైన స్వార్థపరుడు. అయితే మీరు నమ్మిన సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆ క్షణానికి తిలోదకాలు ఇచ్చేస్తారు. తిలోదకాలు అంటే వదిలేస్తారు. ఇప్పుడు చిన్న ఉదాహరణకి నేను పర్ఫెక్ట్గా ఉంటాను, నేను ఈ పనే చేస్తాను అని అనుకున్నప్పుడు, నేను శుభ్రతగా ఉంటాను అని మీరు అనుకున్నప్పుడు ఇంకొక సమయానికి వచ్చేటప్పటికి అదేముందిలే,
ఆ టైంకి అది, ఈ టైంకి ఇది అన్నట్టుగా మీరు మీ సిద్ధాంతాలను క్షణంలో మార్చేసుకుంటారు. అది కూడా చాలా డేంజర్ స్వభావం అనమాట. అయితే వృద్ధాప్యంలో దగ్గరికి వచ్చేటప్పటికి, అంటే ఇంచుమించు 40 దాటి 50లోకి వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంటుందంటే, ముందు చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే నిర్లక్ష్యంగా, స్వార్థపూరితంగా, ఒక ఎథిక్స్ లేకుండా మీ జీవనం గడిచింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫలితాలు మీరు 40 దాటిన దగ్గర నుంచి అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే దీంతో పాటు మీకు సౌందర్య లాలస, విలాసత్వానికి బాగా అలవాటు పడిపోయి ఉంటారు. తర్వాత సుగంధ ద్రవ్యాలన్నా సౌందర్య పోషణ మీద ఎక్కువగా టైం వేస్ట్ చేయడం కానీ, లేదా ద్రవ్యాన్ని వేస్ట్ చేయడం కానీ అలాంటివి చేస్తుంటారు. అయితే మీరు చేసే పనులకు ఒక నిర్దిష్టమైన పద్ధతి కానీ, క్రమం కానీ, లేదా ఒక ఆచరణ కానీ, ఒక ప్లాన్ కానీ ఉండకుండా ఇష్టానుసారంగా ఎటు పడితే అటు అన్నట్టుగా ఉండబోతున్నారు. దీంతో పాటుగా మీరు జాతక చక్రంలో, అంటే ఇందులో అన్ని పాదాల్లోనూ పుట్టిన వాళ్ళకి ఇవే వర్తిస్తాయి. మీరు ఇలాంటి పనులు మానుకుని వృద్ధాప్యంలో మీరు బాగుండాలి అని అనుకుంటే కనుక దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటే వృద్ధాప్యంలో కొంత మానసిక స్థిరత్వం కానీ, ఆర్థిక స్థిరత్వం కానీ కలిగే అవకాశం కనబడుతోంది. ఇది వీళ్ళ యొక్క లక్షణాలు. అయితే మీకు కలిసి వచ్చే సంఖ్యలు 6, 7, 9. మీరు ధరించవలసిన మణి అంటే రత్నాలు వజ్రము లేదా అంటే నీలమణిని ఎక్కువగా ధరించండి. దీంతో పాటు మీకు కలిసి వచ్చే వారాలు సోమవారము, బుధవారము, గురువారము. మీరు ఏ పనులు చేసుకోవాలన్నా ఈ 3 వారాలు గుర్తుపెట్టుకొని 6, 7, 9 తేదీలు గుర్తుపెట్టుకుని చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు కొంత పొందే అవకాశం కనబడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే ఫలాలు ఏంటంటే స్త్రీ సౌఖ్యము, స్త్రీ వల్ల లాభము, స్త్రీ వల్ల అంటే ఏ పని చేసినా ఆమె ద్వారానే కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే మీ యొక్క నక్షత్రము సంబంధించినటువంటి వృక్షము దేవదారు వృక్షము. అయితే మీరు మీ గృహంలో ఈ నక్షత్ర కలిగినటువంటి వారు దేవదారు వృక్షాన్ని కనుక పెంచుకున్నట్టయితే మీలో ఉండే ఈ లోపాలు కానీ, ఈ బాధలు కానీ పోయే అవకాశం కనబడుతుంది.